చాలా ప్రమాదకరం. ఎప్పుడైతే ఎగ్జామ్లో మా స్లిప్ టెస్ట్లు అన్ని బాగా రాసి తర్వాత ఫైనల్ టెస్ట్ కూడా బాగా రాయొచ్చు, రాయకపోవచ్చు కూడా. కానీ ఇక్కడైతే అలా ఉండదు. ఈచ్ మ్యాచ్ యాజ్ ఇట్స్ ఓన్ యూనిక్నెస్. సో అందువల్ల ప్రతి ఎలక్షన్ ఆడాల్సిందే. సో అందువల్ల ఈ ఒక్క ఎలక్షన్తోనే మొత్తం సిచ్యువేషన్ చేంజ్ అవుతుందంటే అది ఇండియాలో సాధ్యం కాదు. మన గత ఎన్నికలు ఎన్నిటిని మనం పరిశీలించినా ఎవరు గెలిచారో దాంతో సంబంధం లేదు. కాంగ్రెస్ గెలిచిందా, బీఆర్ఎస్ గెలిచిందా, దాంతో కూడా ఆధారంగా నేను చెప్పడం లేదు. ఎలక్షన్ టు ఎలక్షన్ థింగ్స్ విల్ చేంజ్, నరేటివ్ చేంజ్ అవుతుంది, బలాబలాల్లో మార్పు వస్తుంది, పబ్లిక్ మూడ్లో చేంజెస్ ఉంటాయి, పబ్లిక్ పర్సెప్షన్లో చేంజెస్ ఉంటాయి, ముందుకొచ్చే ఇష్యూస్లో మార్పు వస్తుంది. సో అందువల్ల ఒక్క ఎలక్షన్ ఆధారంగా ఫ్యూచర్ను ప్రిడిక్ట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. సో కాంగ్రెస్ కి అయితే ఇది బూస్టేనా? డెఫినెట్ గా ఎన్నికల రానున్న నేపథ్యం ఎలక్షన్ లో గెలిచినాక బూస్ట్ ఉండకపోతే ఇంకేముంటది? బూస్ట్ ఉంటది, టీ ఉంటది, కాఫీ ఉంటది, ఫ్రూట్ జ్యూస్ కూడా ఉంటది. అంటే ఈ ఒక్క ఎలక్షన్ అనే కాదు సార్, ముందు జిహెచ్ఎంసీ ఉంది, ఇప్పుడు దాకా సిటీలో వీళ్ళు సీటు కొట్టలేకపోయారు. డెఫినెట్ గా ఇప్పుడు జిహెచ్ఎంసీలో 2 సీట్లు వచ్చాయి లాస్ట్ ఎలక్షన్ లో. లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్ లో కూడా హైదరాబాద్ లో పెద్ద ఫలితం లేదు. అవును, లోక్సభ ఎన్నికల్లో కూడా గెలవలేదు. తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ అధికారానికి వచ్చిన వెంటనే జరిగింది కనుక దాన్ని మనం పెద్దగా ప్రాధాన్యతగా తీసుకోలేము. ప్రతిష్టాత్మకంగా జరిగిన ఫైట్ జూబ్లీహిల్స్ లో గెలిచడానికి 1.25 కారణాలు ఉండొచ్చు, కానీ గెలిపే కదా. సో గెలుపు ఆటోమేటిక్ గా ఊపునిస్తుంది. అంటే రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పుడు ఇన్కంబెన్సీ అడ్వాంటేజ్ ఉన్నప్పుడు, గెలిచినప్పుడు కూడా విక్టరీ అడ్వాంటేజ్ ఉంటుంది కదా. సో అందువల్ల గెలుపు ఉత్సాహాన్ని ఇస్తుంది, అది ఆ గెలుపు ఉదాసీనతకు కూడా దారితీసే అవకాశం ఉంటుంది గెలుపు నుంచి ప్రాపర్ లెసన్ డ్రా చేయకపోతే. ఓకే రైట్ సార్, మనతో పాటుగా జయప్రకాష్ నాన్నగారు కూడా జాయిన్ అయ్యారు, మాజీ ఐఏఎస్ అధికారి. జేపీ గారు నమస్తే సార్. నమస్తే చెప్పండి సార్. వివి లక్ష్మణ్ గారు, జేడీ గారు ఉన్నారు, మాజీ జేడీ గారు, అలాగే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు సార్. సార్, జూబ్లీహిల్స్ ఎన్నికల కాంగ్రెస్ విజయాన్ని ఏ రకంగా చూడాలి, భవిష్యత్తు ఎలా ఉండే అవకాశం ఉంటుంది ఈ విజయంతో? వర్మ, ఈ ఎన్నికల్లో కనుక నగ్గకపోయినట్లయితే కాంగ్రెస్ పార్టీకి చాలా కష్టం ఉండేది. ఓకే, నెగ్గితే అధికార పార్టీ సరే మంది బలము, డబ్బు బలము, అధికార బలం ఉంటాయి కాబట్టి అది పెద్ద విశిష్టమైనది కాదు. నగ్గకపోతే చాలా కష్టమై ఉంటుంది. సార్, బీఆర్ఎస్ ఉప ఎన్నికకి పెద్ద ప్రాధాన్యత ఇవ్వక్కర్లేదు. జనరల్ ఎన్నిక కాదు, ఉప ఎన్నికల ఫలితాలు వేరు, జనరల్ ఎన్నికల ఫలితాలు వేరు. వచ్చే 3 ఏళ్లలో ప్రభుత్వం ఏం పని చేస్తుంది, ఆర్థిక ప్రగతి సరిగ్గా ఉంటుందా లేదా, రాష్ట్ర కోస్త మంచి పాలన ఉంటుందా లేదా, దాని మీద ఆధారపడి ఉంటుంది ప్రజల తీర్పు. అంటే 3 ఏళ్ల వరకు కాంగ్రెస్ కి డోకా లేకపోవచ్చు కాక సార్, కానీ బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? వాళ్ళ సీట్ ను వాళ్ళు ఈ టైంలో కోల్పోవడం, రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి, రాజకీయ పరంగా ఇది ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో? నేను పెద్దగా రాజకీయ పార్టీలు పట్టించుకోను. ఇప్పుడు పత్రికలకు వచ్చి మీడియాకు వచ్చి నా బాధ ఏమిటంటే, ఎలక్షన్ జరుగుతుంటే అభ్యర్థుల భవిష్యత్తుని తేల్చే ఎన్నిక అంటారు. ద ఫేట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అని కాదు, ప్రజల భవిష్యత్తు తేల్చే ఎన్నికలు. ఓటు వేసేది మనం, పన్ను కట్టేది మనం. మన భవిష్యత్తు కానీ పోటీ చేసే వాళ్ళ భవిష్యత్తు ఏంటంటే వాళ్ళు నెగ్గిన ఓడినా వాళ్ళు హాయిగా ఉంటారు. 5-10 తరాల పాటు కావచ్చు సంపాదన వాళ్ళ దగ్గర ఉంది. మన ఆలోచన బీఆర్ఎస్ కి ఏమైతే మీకు నాకేం కావాలా, కాంగ్రెస్ కి ఏమైతే మీకు నాకేం కావాలా, బీజేపీకి ఏమైతే మీకు నాకేం కావాలా, రాష్ట్ర ప్రజలకి ఏమవుతుంది, రాష్ట్రానికి ఏమవుతుందో ఆలోచిద్దాం మనం. సార్, బీహార్ రిజల్ట్ ఎలా చూడాలి సార్? అసలు ఊహించిన విధంగా ఎగ్జిట్ పోల్స్ ఏదో 130, 120, 140 వరకు ఆగారు, కానీ 200 డబుల్ సెంచరీ దాటిపోయిన నేపథ్యం. అంటే ఎగ్జిట్ పోల్స్ మొత్తం మీద నిజమే తేలుతోంది. ఒకసారి స్పష్టమైనటువంటి తీర్పు రావడం మొదలెట్టిన తర్వాత అనుకున్న దానికి ఆగదు. మనం ఇది మొట్టమొదటిసారి కాదు, ఎన్నోసారి ఎన్నికల్లో మనం చూసాము. ప్రజల తీర్పు ఒక పక్షంగా ఉన్నప్పుడు ఏకపక్షంగా ఉంటుంది. అందులో మనకి ఏంటంటే పక్వాస్ ద పోస్ట్ సిస్టమ్ కాబట్టి మీకు చాలా విపరీతమైన తీర్పు. ఉదాహరణ ఇప్పుడు ఇవాళ 83%, 82% సీట్లు ఎన్డీఏకి వచ్చినట్టున్నది. కానీ మీరు ఓట్ల శాతాన్ని చూస్తే మరి చూడలేదు, మనకి సమాచారం అందలేదు. వస్తే 5-6% కంటే ఎక్కువ తేడా ఉండకపోవచ్చు. అంతేనండి. కాబట్టి కొద్దిపాటి అయినా సరే రాష్ట్రం మొత్తంలో గనక ఓట్ల శాతం ఎక్కువ ఒక పార్టీ కనిపిస్తే, ఒక కూటమి కనిపిస్తే, ఏకపక్షంగా ఎన్నికల ఫలితాలు కనిపిస్తాయి. అది మన ఎన్నికల వ్యవస్థ ఉన్నటువంటి సమస్య అది. అంచేత ఇంత మాత్రం చేత అవతల పార్టీ పూర్తిగా పోయిందనుకోకూడదు. కానీ ఖచ్చితంగా ఇవాళ ఒక స్పష్టమైన ఒక పక్కనేమో ఈ కూటమి
ఉన్నంతలో గతంతో పోలిస్తే 20 ఏళ్ల క్రితంతో పోలిస్తే ఒక జంగిల్ రాజ్యాల నుంచి కాస్త కూస్తూ శాంతి భద్రతలు, కొద్దిపాటి మౌలిక సదుపాయాలు, కొంతమేరగా ఆర్థిక అభివృద్ధి బాగున్నట్టు కాదు. ఎందుకంటే బీహార్ దేశంలో అత్యంత పేద రాష్ట్రం, కానీ కొద్దిపాటిన ఆర్థిక అభివృద్ధితో కొంచెం ప్రయత్నం చేసింది. సంక్షేమాన్ని అభివృద్ధితో కొంత మిళితం చేసే ప్రయత్నం చేసింది. రెండో పక్కన ఏమైందంటే అసలు అభివృద్ధి గురించి మాటే లేకుండా ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామని ఒక అసంబద్ధమైనటువంటి ఒక హామీ ఇచ్చారు. దేశం మొత్తంలో ప్రభుత్వోద్యోగుల సంఖ్య జాతీయ స్థాయిలో కానీ రాష్ట్రాల్లో కానీ స్థానిక ప్రభుత్వాలకు కలిపి 1,80,00,000 2 కోట్ల లోపల ఉన్నారు. ఒక బీహార్లో 2.5 కోట్ల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి కుటుంబానికి ఒక ఉద్యోగం అంటే 2.5 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. అంతమందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే బీహార్ మొత్తం సంపద కూడా, అంటే బీహార్ రాష్ట్రంలో ప్రజలందరూ సంపాదించే డబ్బు మొత్తం కూడా ప్రభుత్వం ఖర్చుకు సరిపోదు. అంటే ప్రజలు ఈ అసంబద్ధమైనటువంటి హామీలు కాకుండా కాస్త కూస్తో అభివృద్ధి, సంసార పక్షం ఓటు వేశారు. మన దురదృష్టం ఏంటంటే 2 పార్టీలు 2 కూటమిలు కనుక కాస్త సంక్షేమాన్ని అభివృద్ధిని కాస్త బ్యాలెన్స్ చేసుకుని సమతూకాన్ని పాటించి సామాన్యుల సంక్షేమం కోసం పాటుపడుతూనే బిడ్డలను అప్పుల పాలు చేయకుండా అభివృద్ధికి బాట వేస్తే అప్పుడు మధ్యలో సిద్ధాంతాలు కొంత తేడా ఉన్న ఇబ్బంది లేదు. ఇప్పుడు అట్లా లేదు. అది దేశానికి చాలా ప్రమాదకరంగా ఉంది. అంటే ఒక ఎన్నికలు కాస్త అటు ఇటు అయిపోతే అరాచకత్వము, దేశంలో పూర్తిగా అభివృద్ధి ఆగిపోయే పరిస్థితి ఉన్నది. ఒక బలమైన ఎజెండా ఉన్నది దేశంలో. ఆ ఎజెండాని తీసుకురాలేకపోతున్నాయి ప్రతిపక్షాలు. ఉదాహరణకి విద్య అధ్వానంగా ఉంది దేశమంతా కూడా. పాఠశాల విద్య బాగులేకపోతే కుల వ్యవస్థ నిర్మూలన చేయలేము, పేదరికం తొలగించలేము, అభివృద్ధిని సాధించలేము. కానీ మనకేమైంది? కొంచెం ఆగారు. మనకేమైంది? దురదృష్టం కొద్దీ సార్ ఈ పాఠశాల విద్య బాగు చేస్తామని ఆలోచన చేసేవాళ్ళే కనిపించట్లా. అలాగే మంచి ఆరోగ్యం సరిగ్గా అందుకు ఇప్పటికి కూడా లక్షల కుటుంబాలు పేదరికం బారిన పడుతున్నాయి. అట్లాగే మీకు చట్టబద్ధ పాలన సరిగ్గా లేదు. ఎక్కడ చూసినా అదే రకంగా బడితో బర్రె. అధికార కేంద్రీకరణ రాష్ట్రాల్లో ఉండిపోయింది, స్థానిక ప్రభుత్వాలకు అధికారం లేదు. చిన్న పట్టణాల అభివృద్ధి జరగట్లేదు. హైదరాబాద్, బెంగళూరు మాట్లాడుతున్నా కానీ చిన్న పట్టణాలు అభివృద్ధి చేస్తే తప్ప అసంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకి ఉపాధి దొరకదు, సామాన్యులకు భవిష్యత్తు ఉండదు. కాబట్టి అభివృద్ధిలో సామాన్యుల భాగస్వాములు చేయాలంటే బలమైన ఎజెండా ఉంటుంది. ఆ ఎజెండాను ఎవరు ఎత్తుకోవట్ల. ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కేవలం అభివృద్ధిని ఆపేసి అన్ని ఉచితంగా ఇస్తామని తప్పితే ఇంకోటి ఆలోచించలేకపోతున్నారు. కాబట్టి ఎన్నికల్లో మనకు అలాంటి పరిస్థితి వచ్చేదాకా ఒక బలమైన ఎజెండా 2 పార్టీలు 2 పక్కల వాళ్ళు ఎత్తుకుని ఎవరి దగ్గర మనకు పర్లేదనుకునే దాకా మనకి తల్లిదండ్రులు నూరు లాగుతూ ఉన్నది. ఈ దేశం అయిపోతున్న భయం అతలకుతలం చేస్తాను. సార్ 2 పార్టీ వాళ్ళు బలంగానే వీళ్ళు పథకాలు పంచుతున్నారు కదా సార్. వాళ్ళు ఒక పథకం ఇంటికి ఉద్యోగం అంటే వీళ్ళు 10,000 అంటున్నారు. అట్లా కాదు. ఇప్పుడు సంక్షేమం లేకుండా ఎన్నికలు నడవవు. మనకు కావాల్సింది సార్ సంక్షేమం లేకుండా ఆర్థిక విధానం ఎన్నికలు జరగవు. ఎందుకంటే అమెరికా లాంటి దేశంలో కూడా 4,30,00,000 మంది వాళ్ళకి ఆహారాన్ని ఉచితంగా ఫుడ్ స్టాంప్ సరఫరాలు ఇస్తున్నారు. అంటే అమెరికన్ జనాభాలో 13%. కాబట్టి అసలు సంక్షేమం వద్దనేది సాధ్యం కాదు. కానీ సంక్షేమం అభివృద్ధి సమతూకం ఉందా లేదా? అసంబద్ధంగా డబ్బంతా సంక్షేమానికే పెట్టేసి మౌలిక సదుపాయాలు దాన్ని నిర్లక్ష్యం చేసి పెట్టుబడిని ప్రోత్సహించకుండా ఆర్థికాభివృద్ధి అవుతాకుండా ఉంటే దేశం సర్వనాశనం అవుతుంది. కాబట్టి ఒక సమతూకం ఉండాలి. ఉదాహరణ చెప్తాను మీకు మహారాష్ట్రలో కూడా ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ పెంచారు. కానీ వాళ్ళు ఎక్కడ పెంచారు? 1100 నుంచి 1500 చేశారు. అది 1800 2000 చేద్దాం అనుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఇంత పేదరికంలో ఉండి ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ దివాళా తీసినా కూడా 4,000 రూపాయలు పెట్టారు. 2 ఒకటి అనుకుంటట్లాగా వాళ్ళు పెంచారు, వీళ్ళు పెంచారు. కానీ మౌలికంగా తేడా అంకెలు చూడకుండా మనం అందరూ ఒకే రకంగా చేస్తాం అనుకుంటున్నాం. కాదు, ఒక సమతూకాన్ని పాటిస్తున్నారు లేదా ఆర్థిక క్రమశిక్షణ చూసుకోవాలి. ఆ రకంగా చూస్తే ఉన్నంతలో ఎన్డీఏ కాస్త క్రమశిక్షణ పాటిస్తోంది. నవీన్ పట్నాయక్ ఒరిస్సాలో పాటించారు. చాలా రాష్ట్రాల్లో ముఖ్యంగా ప్రతిపక్ష రాష్ట్రాల్లో క్రమశిక్షణ చాలా వరకు పొరబడింది. అది సమస్య. సార్ రాహుల్ గాంధీ గారు పెద్ద ఎత్తున చేసిన ప్రచారం ఓట్ చోర్ అన్నారు, సర్ర అన్నారు. ఏం వర్కౌట్ కాకపోవడానికి కారణాలు ఏంటి? ఓటర్లు నమ్మలేదనా, అవి అబద్ధమనా? వర్మ, నేను చాలా నిఖార్సుగా చెప్తున్నాను. ఈ దేశంలో ఎన్నికల వ్యవస్థని సమూలంగా పరిశీలించిన వాడిని, రాజకీయంలో ఉన్న తప్పులు నిర్భయం కావడం ఎనగడుతున్న వాడిని. మన ఎన్నికల్లో ఉన్న లోపాలు పోలింగ్ బూత్ లోపల లేవు, పోలింగ్ బూత్ బయట ఉన్నాయి. ఓట్ల కొనుగోలు కానీ లేకపోతే తాత్కాలికమైనటువంటి సంక్షేమం మీదే బాధ్యత గుర్తి పెట్టడం కానీ లేకపోతే మన కులం మతం పేరుతో ప్రజలు విభజించడం కానీ ఇవన్నీ కూడా ఎన్నికలు పోలింగ్ బూత్లు ఉన్నాయి కాదు. ఈవీఎంల వల్ల లేకపోతే మీరు ఓటు చోరీ వల్ల, ఓటర్ల జాబితాల వల్ల
ఇవన్నీ మారుతున్నాయని చెప్పండి చాలా పొరపాటు. ఎన్నికలు నెగ్గితే అంత బాగుంది కానీ ఓడిపోతే ఎన్నికల బోటకం అంటే అది చాలా ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. ఆ వాదాన్ని మనం ఎవరు హర్షిస్తాం, దేశ ప్రజలు ఒప్పుకోకూడదు. సార్ 1 minute సార్, ప్రొఫెసర్ గారు రెస్పాండ్ అవుతారు. ప్రొఫెసర్ గారు ప్లీజ్. జయప్రకాష్ నారాయణ గారు అభిప్రాయాలు ఇవి. అంటే జయప్రకాష్ గారు అనేక అంశాలు చెప్పారు. అంటే ఒకటి, ఎన్డీఏ మహాగఠబంధన్ కాదు, ఈ దేశంలో సంక్షేమ పథకాల విషయంలో, ఉచితాల విషయంలో పోటీ పడి అందరూ చేస్తున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కదా. ఇప్పుడు జగన్ ఒక్కరికి ఇస్తా అంటే నేను ఇద్దరికి ఇస్తా, ముగ్గురికి ఇస్తా, నలుగురికి ఇస్తా అన్నారు. బస్సు రవాణా జగన్ ఇవ్వలేదు, నేను ఇచ్చిన అన్నారు. పెన్షన్లు నేను పెంచుతున్నా అన్నారు. ఆయన ఆటో వాళ్ళకి ఇస్తే ఈయన ఆటో వాళ్ళకి ఇచ్చాడు. సో మీకు ఇక్కడ తేడా ఏముంది? ఇంకా ఎన్లార్జ్డ్ అండ్ రివైజ్డ్ ఎడిషనే. సో అందువల్ల రాజకీయ పార్టీల మధ్య మౌలికంగా తేడా లేదు. అన్ఫార్చునేట్లీ మీకు ఆ మౌలికంగా తేడా ఉండుంటే బీహార్ లో ఇవాళ 70% మందికి 6,000 రూపాయలు ఆదాయం లేదు. మీకు హైదరాబాద్ లో బీహారీలో కనబడతారు ఎక్కడ చూసినా. 20 ఏళ్ల తర్వాత మన నితీష్ కుమార్ ప్రభుత్వంలో ఎందుకు 20 ఏళ్ళ, ఇప్పుడు 20 ఏళ్ల కిందటి ప్రభుత్వంతో మనం కంపేర్ చేయలేము ఎప్పుడు కూడా. అంటే గత 20 ఏళ్ల కింద ప్రభుత్వం బాగుందన్న ఉద్దేశం కాదు, కానీ 20 ఏళ్ల కింద ఉన్న వనరులు, 20 ఏళ్ల కింద ఉన్న రాజకీయ పరిస్థితులు, 20 ఏళ్ల కింద ఉన్న ఆర్థిక పరిస్థితులు ఇప్పుడుతో సంబంధం లేదు. ఒక ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది, అంతకుముందు ప్రభుత్వం 5 ఏళ్ళు ఉంది అంటే కంపేర్ చేయొచ్చు పీరియడ్. ఈ 5 year గవర్నమెంట్, ఆ 5 year గవర్నమెంట్ కంపేర్ చేయొచ్చు. కానీ 20 years ఇది వెరీ లాంగ్ పీరియడ్. 20 years అనేది వెరీ లాంగ్ పీరియడ్. అందువల్ల ఆ 20 years కంపేర్ చేసేటప్పుడు ఈ 20 years లో జరిగిందా లేదా అనేది క్వశ్చన్ అవుతుంది తప్ప 20 years ముందున్న ప్రభుత్వం ఏం చేసింది అనే దాంతో మనం కంపేర్ చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్. ఎందుకంటే దట్ ఇస్ ఎ వెరీ లాంగ్ పీరియడ్. ఎకానమీలో, పాలిటిక్స్ లో ఉంటుంది. బీహార్ లో ఇటైనా అటైనా కులాలే, ఇటు కొన్ని కులాలు అటు కొన్ని కులాలు, వీరైనా వాళ్ళైనా డబ్బులు పంపిణీ. ఇప్పుడు ఆయన 10,000 ఇచ్చారు నితీష్ కుమార్, 30,000 ఇస్తున్నాడు మహాగఠబంధన్. సో 30,000 ఏడికెళ్ళి ఇస్తారు, 10,000 ఇచ్చారు ఇవ్వడం రైట్ అన్నప్పుడు 30,000 ఇవ్వడం రైట్ అవుతుంది. 10,000 ఇవ్వడం రాగానే 30,000 అఫ్ కోర్స్ 3 రేట్లు ఎక్కువ కావచ్చు. సో అందువల్ల బేసిక్ ఎజెండా పైన, మౌలికమైన అంశాల పైన పార్టీలు పోటీ చేసిన ప్రజలు కూడా సీరియస్ గా ఉన్నారు. ఇప్పుడు ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నంతలో స్కూళ్ళ పైన, ఆ హెల్త్ పైన, ఇప్పుడు జేపీ గారు అన్నట్టు ఎడ్యుకేషన్, హెల్త్, ఈ ఎజెండా పైన ఎలక్షన్స్ లో పోటీ చేస్తారు, గెలిచారు. రిలేటివ్లీ బెటర్, అంటే గొప్పగా ఆదర్శవంతమైన నేనేం సర్టిఫికేట్ ఇవ్వడం లేదు, బట్ ఖచ్చితంగా ఇతర స్టేట్స్ తో పోలిస్తే రిలేటివ్ గా బెటర్ కృషి ఎడ్యుకేషన్, హెల్త్ రంగాల్లో జరిగింది. కానీ ఏం జరిగింది అల్టిమేట్ గా మళ్ళీ ప్రజల చేతకు ఎన్నికల్లో ఓడించారు కదా. అందువల్ల ప్రజలు కూడా రాడికల్లీ డిఫరెంట్ ఎజెండాకు అనుకూలంగా రియాక్ట్ అవుతున్నారా అనేది కూడా క్వశ్చన్ మార్క్ గా ఉంటుంది. సో అందువల్ల దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్. అల్టిమేట్ గా మన ఇండియన్ పాలిటిక్స్ కి వచ్చిన ఒక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే ఇంక్రిమెంటలిజం అంటారు. అంటే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో, పాలిటిక్స్ లో కూడా ఇంక్రిమెంటలిజం పెరిగింది. కాస్త నాకన్నా నీకన్నా ఎవరికన్నా ఒక +1% +5% అటు ఇటు తప్ప రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలని ఒకే తాను ముక్కలుగా ఉండడం వల్ల ప్రజలు ఇటు అటు ఓట్లు వేస్తున్నారు. కొన్నిసార్లు వీళ్ళే బెటర్ అనుకుంటున్నారు, కొన్నిసార్లు వాళ్ళు బెటర్ అనుకుంటున్నారు, కొన్నిసార్లు వీళ్ళు బెటర్ అని కనిపించినా వాళ్ళేనా ఏమనుకుంటున్నారు. అందువల్ల తేడా కనిపించడం లేదు కదా. సార్ జేడీ గారు ప్లీజ్, మీ అభిప్రాయం ఏంటి? ముఖ్యంగా మీరు చూసుకుంటే నితీష్ కుమార్ ప్రభుత్వానికి పెద్ద యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ అన్నది పెద్ద కనపడలేదు బీహార్. సాధారణంగా ఎలా ఉంటుందంటే యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నప్పుడు టోటల్ గా మారిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ లో చూసాం 2014 నుంచి 19లో యాంటీ ఇన్కంబెన్సీ ఉండడంలో వెంటనే జగన్ పెద్ద పెట్టును వచ్చారు. మళ్ళా 2024లో ఆయన వెళ్ళిపోయి వీళ్ళు రావడం. అలాంటి యాంటీ ఇన్కంబెన్సీ అన్నది పెద్దగా అక్కడ కనిపించదు. అదొకటి. నెంబర్ 2, ఈసారి మహిళా ఓటర్లు చాలా పెద్ద సంఖ్యలో ఓటు వేయడం అన్నది బీహార్ లో ఒక పెద్ద మార్పు జరిగింది. ఇంతవరకు బీహార్ ఎలక్షన్ హిస్టరీలో ఇంత పర్సెంటేజ్ పోలింగ్ ఎప్పుడు జరగలేదు. అంటే 2 phases కలుపుకొని సరాసరిగా 67% జరిగింది. అందులో మహిళలు పురుషుల కన్నా ఐ థింక్ 9% వాళ్ళు ఎక్కువ శాతం ఓటు చేశారు. సుమారుగా 10% వాళ్ళ ఓటింగ్ ఎక్కువగా ఉందన్నది ఒక అంచనా. ఆ తర్వాత ఏంటంటే నితీష్ కుమార్ పాలనలో ఇంతకు ముందు మీరు చూస్తే ఆయన అనేక స్కీమ్స్ కూడా చెప్పారు. వారిలో ముఖ్యంగా అమ్మాయిలకు సైకిల్స్ ఇవ్వడం, ఆ తర్వాత వచ్చేసి ప్రొహిబిషన్ అన్నది అక్కడ చాలా సంవత్సరాల నుంచి అమలు చేస్తున్నాడు.
సాధారణంగా మహిళలు ఎప్పుడు కూడా ఈ ప్రొహిబిషన్ అన్నదానికి వాళ్ళు పాజిటివ్ గా ఉంటారు. ఎందుకంటే ఇంట్లో సంపాదించే వ్యక్తి సంపాదించింది మన ఇంటికి ఇస్తాడు అన్నది ఒక పాజిటివ్నెస్. తర్వాత ఆఫ్ కోర్స్ ఈ ఎలక్షన్స్ ముందు 10,000 రూపాయలు ఇవ్వడం, తర్వాత వచ్చేసి డ్వాక్రాలో ఉన్న మహిళలందరికీ కూడా 5 సంవత్సరాల్లో ఒక్కొక్కరి అకౌంట్ లో 2 లక్షల రూపాయలు ఇస్తామన్నది ఇంకొక అక్కడ ఇవ్వడం, ఇదొక కారణం. తర్వాత ఏంటంటే ఎన్డీఏ కూటమిలో ఈ ఈక్వేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పర్ఫెక్ట్ గా ఈసారి మ్యాచ్ చేసుకున్నాడు. అంటే ఎన్డీఏ అందులో బీజేపీ, జనతాదళ్ యూనియన్, తర్వాత వచ్చేసి రామ్ విలాస్ పాస్వాన్ వాళ్ళ చిరాగ్ పాస్వాన్ పార్టీ, ఆ తర్వాత వచ్చేసి మాంఝీ అన్న ఆయన ఒక పార్టీ, కుషావా పార్టీ. వీటి వల్ల ఏమైందంటే ఇందాక ప్రొఫెసర్ గారు చెప్పినట్టు ఆ కాస్ట్ బేసిస్ ఏదైతే ఉందో అది చాలా వ్యాప్తి ఎక్కువగా చెందింది ఈసారి చూస్తే. తర్వాత ఏంటంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత పెద్ద ఎన్నికలు జరిగింది బీహార్. ఆపరేషన్ సింధూర్ తర్వాత, ఆపరేషన్ సింధూర్ ముందు ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ నుంచి ఐ థింక్ దర్భంగా నుంచి మాట్లాడినట్టున్నారు. ఆయన వార్నింగ్ ఇచ్చారు మొత్తం ఈ పర్పెట్రేటర్స్ ఎవరైతే ఉన్నారో అన్నది, అది ఒక ఫ్యాక్టర్. సో ఇవన్నీ కూడా కలుపుకొని మీరు చూడగలిగితే ఏమవుతుందంటే ఇంత పెద్ద పెట్టున ఎన్డీఏకు ఈ విధమైన విజయాన్ని ఇచ్చారు. ఆల్మోస్ట్ 82% స్ట్రైక్ రేట్. యాక్చువల్ గా ఐ థింక్ 49% ఓటింగ్ వచ్చింది అనుకుంటాను ఎన్డీఏకి. వీరికి ఐ థింక్ 38 39 దాకా వచ్చిందని ఇప్పటి వరకు ఎన్నికల్లో, అంటే ఆల్మోస్ట్ ఒక 10% ఓటు డిఫరెన్స్ ఉంది వీళ్ళిద్దరికి. కాబట్టి ఇలాంటి రకరకాల కారణాల వల్ల తర్వాత డబుల్ ఇంజన్ సర్కార్, ఇంతకు ముందు నేను మాట్లాడినట్టు ప్రస్తుతం డబుల్ ఇంజన్ సర్కార్ అన్నది ప్రజలు ఇస్తున్నారు. తర్వాత కోవిడ్ తర్వాత ముఖ్యంగా జరిగిన ఎలక్షన్స్ ఇవి. భారతదేశంలో కోవిడ్ ప్రభావితం ముఖ్యంగా బీహార్ లో, ఎందుకంటే వలస కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మళ్ళా వెళ్ళిపోయారు. అక్కడ వాళ్ళందరికీ తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. తర్వాత ఈ ఇంకా 80 కోట్ల మందికి ఎవరైతే మనం ఈ రేషన్ అది ఇస్తున్నాం వాటిలో ప్రధానంగా బీహార్ కు వెళుతోంది. తర్వాత బీహార్ లో కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ కూడా చాలా పెరగడం వల్ల ఈ మధ్య అక్కడ నుంచి వలసలు కొద్దిగా తగ్గాయి, అక్కడే వాళ్ళకు ఉపాధి దొరుకుతుంది. ఈ అన్ని ఫ్యాక్టర్స్ తీసుకుంటే ఓవరాల్ గా మీరు చూస్తే ఆ విధంగా ఎన్డీఏకు పెద్ద పెట్టున ప్రజలు ఈ విధంగా ముందుకు తీసుకెళ్లారని నా అభిప్రాయం. జేపీ గారు చెప్పండి సార్, ఒక జేడీ గారు ఒక పాయింట్ రైజ్ చేశారు సార్, చాలా ముఖ్యమైన పాయింట్ అది. సింధూర్, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన బీహార్ ఎన్నికలు, సో ఆ ఎఫెక్ట్ అది పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. వీళ్ళు ఇచ్చిన రివర్స్ అటాక్ కానీ ఇవన్నీ కూడా చాలా ఉద్వేగభరితంగా ఉంటది కాబట్టి అది ప్లస్ అనుకోవచ్చు. కానీ బీహార్ ఎన్నికల పోలింగ్ జరిగే ముందు రోజు సాయంత్రం భారతదేశ గుండెకాయ లాంటి ఎర్రకోట ప్రాంతంలో బాంబ్ బ్లాస్ట్, దీన్ని ఏ రకంగా చూడాలి సార్ ఈ పరిస్థితుల్ని? మొట్టమొదటిది ఈ ఆపరేషన్ సింధూర్ కానీ మరి ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ కానీ ప్రభావం బీహార్ మీద నేను అనుకోవట్లేదు. కొద్ది మంది మీద ప్రభావం ఉండొచ్చు, మిగతా వాళ్ళ మీద అత్యధికుల మీద ప్రభావం పెద్దగా ఉండదు. రెండోది, ఎన్నికల్లో నిజంగా నా వరకు నేను ఇప్పుడు ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు నేను నాకు తెలియదు, నేను అంచనా వేయలేదు. స్థానికంగా ఏ ఫ్యాక్టర్స్ మనం అంచనా వేయలేదు. కానీ నేను కోరేది ఏంటంటే ఈ దేశం సురక్షితంగా ఉండాలని చెప్పంటే 2 కూటములు లేక 2 పార్టీలు కూడా ఒక అభివృద్ధి కానుకునే ఎజెండాకి కట్టుబడి ఉండాలి. అలా కాకుండా ఉంటే దరిద్రంగా 100 లక్షలు ప్రతి ఎన్నికలో కూడా ఏమైపోతుందో ఈసారి పూర్తిగా 100% తాయిలాలకే ప్రజలు ఓటేస్తే ఏమైపోతుందో, లేకపోతే మరొకటి ఈ భయంలో మనం ఉండకూడదు. ప్రజాస్వామ్యం సంకటంలో ఉన్నట్లుగా నా దృష్టిలో ప్రజాస్వామ్యం సంకటంలో ఉంది. ఇవాళ పార్టీలు సిద్ధాంతాల్లో మార్పులున్నా కూడా మౌలికంగా దేశాభివృద్ధి విషయంలో, మౌలిక సదుపాయాల విషయంలో, చట్టబద్ధ పాలన విషయంలో, మంచి ప్రమాణాల విద్య, మంచి ప్రమాణాల ఆరోగ్యం విషయంలో, అధికారుల వికేంద్రీకరణ విషయంలో, మరి సామాన్యునికి అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం విషయంలో ఏకాభిప్రాయం ఉండాలి. ఇవాళ అది కనిపించదు. కొంతకాలం పాటు 1991 తర్వాత ఏకాభిప్రాయం కనిపించింది. పార్టీలు ఏవైనా కూడా దేశ అభివృద్ధి, పెట్టుబడులు, తర్వాత మనకి మౌలిక సదుపాయాలు ఈ విషయంలో కొంత ఏకాభిప్రాయం కనిపించింది. ఇటీవల కాలంలో ప్రతిపక్షాలు కాడెత్తేసి అది చాలా ప్రమాదకరమైనది. రెండోది, అభివృద్ధి జరుగుతుంది అంతా కొంత బ్రహ్మాండంగా కాకుండా 7% ఉంటే చిన్న విషయం కాదు, చాలదు దేశానికి. కానీ ఆ వచ్చే అభివృద్ధి కూడా కొన్ని వర్గాలకే లాభం వస్తుంది. పట్టణంలో ఉన్న వాళ్ళకి, నిజంగా మంచి చదువు అబ్బిన వాళ్ళకి, నైపుణ్యం ఉన్న వాళ్ళకి, కొంచెం పెట్టుబడి ఉన్న వాళ్ళకి ఉపయోగిస్తుంది. కానీ సామాన్యుల జీవితాన్ని కొంతమేరకే ప్రభావితం చేస్తుంది. గణనీయంగా నా బతుకు బాగుపడుతుంది, నా పిల్లల బతుకు బాగుంటుంది చెప్పి భరోసా ఇవ్వలేకపోతున్నాం.
మీరు హైదరాబాద్ నగరంలో ఎన్నికలు చూడండి. మీరు మొన్న శాసనసభ ఎన్నికలు 2023లో హైదరాబాద్ నగరంలో ఉన్న 24 స్టేట్లలోనూ కాంగ్రెస్ పార్టీ నగ్గలుగుతాం తాయిలాలు ప్రకటించినా కూడా. కానీ మిగతా ప్రాంతాల్లో బ్రహ్మాండంగా వచ్చినాయి. అంటే అర్థమైంది, ఎంతో కొంత అభివృద్ధి తాకింది. అనుకున్నంత కాకపోయినా మా భక్తులు బాగుపడుతున్న నమ్మకం ఉన్న చోట ప్రజలు ఒక రకంగా స్పందిస్తున్నారు. ఈ అభివృద్ధి వల్ల నాకు ఫలితం రావట్లేదు అనుకున్న చోట ఆ తాయిలాలు కావాలి కోరుకో. కాబట్టి ఈ అభివృద్ధి అందరినీ తాకే రీతిలో ఉండాలని చెప్పంటే మౌలికంగా అన్ని పార్టీలు కలిసి మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్యము, చిన్న పట్టణాల అభివృద్ధి, కొంతమేరకైనా చట్టబద్ధ పాలన, సామాన్యుడికి అభివృద్ధి పరాలను ఏర్పాటు చేయడం. అది లేకపోతే మన అంతసేపటికి వీడి గెలిచిన వాళ్ళు గెలిచిన మాట కొన్ని ఎవరు గెలిస్తే మనకి కావాలండి. ఈ దేశంలో ప్రజలకు ఏమవుతుంది భవిష్యత్తు ఆలోచించాలి. మీ అభిప్రాయం ఏంటి సార్? ఈ ఎన్నికలకు ముందు జరిగిన ఈ బ్లాస్ట్, అది ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత బీహార్ ఎన్నికలు అంటే ఖచ్చితంగా క్వాంటిఫై చేయలేం మనము. ఎందుకంటే ఏ ఎలక్షన్ ఒక్క ఫ్యాక్టర్ తో గెలవరు, ఒక్క ఫ్యాక్టర్ తో ఓడరు. ఓవరాల్ పొలిటికల్ నరేటివ్ బిల్డింగ్ లో భాగంగా చూసినప్పుడు ఇంపాక్ట్ ఉంటుంది, ఉండకుండా ఉండదు. కానీ ఖచ్చితంగా ఇంత ఉంటుందని ఎవరో చెప్పలేరు. అందువల్ల వాస్తవంగా ఆపరేషన్ సింధూరు ఈవెన్ గతంలో పుల్వామా, బాలాకోట్ స్ట్రైక్, సర్జికల్ స్ట్రైక్స్ తో పోలిస్తే తక్కువ ఇంపాక్ట్ చూపెట్టింది. మీకు మూడ్ ఆఫ్ ద నేషన్ ఇండియా టుడే సర్వే కూడా మీరు చూస్తే ఆ సర్జికల్ స్ట్రైక్స్ అప్పుడు, బాలాకోట్ స్ట్రైక్స్ అప్పుడు ఏకంగా మోడీ గ్రాఫ్, బీజేపీ గ్రాఫ్ భారీగా పెరుగుతుంది. అంటే ప్రజల్లో ఆ జాతీయవాద భావాలు, ఎమోషన్స్ రైజ్ అవుతాయి. కానీ మీకు ఈ ఆపరేషన్ సింధూర్ సమయంలో మిక్స్డ్ ఒపీనియన్ వ్యక్తమైంది. ఎందుకంటే ఒక భారీ ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేశారు. అంటే భారతీయ జనతా పార్టీ పరివారము పొలిటికల్ గా క్రియేట్ చేసిన వాతావరణము, నరేంద్ర మోడీ ప్రభుత్వము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు అనుసరించాల్సిన సంయమనం, ఈ రెండింటి మధ్య చాలా గ్యాప్ ఉంది. పార్టీ పరివారమేమో పెద్ద ఎత్తున ఒక నేషనలిస్టిక్ ఫెర్వర్, ఇక పాకిస్తాన్ అక్యుపైడ్ కాశ్మీర్ మనమే క్యాప్చర్ చేసుకోవచ్చు, పాకిస్తాన్ సంగతి తేల్చేయచ్చు, అఖండ భారత్ క్రియేట్ చేశారు. కానీ గవర్నమెంట్ కి వచ్చే వరకు ఏమవుతుందంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ లిమిటేషన్ గవర్నమెంట్ కు. సో గవర్నమెంట్ కి వచ్చే వరకు కొంత సంయమనం పాటించక తప్పదు. ఎందుకంటే నేషన్ లీడ్ చేస్తారు కదా, పాలిటిక్స్ వేరు, దేశ బిల్డింగ్ వేరు. సో ఆ ప్లేస్ లో ప్రైమ్ మినిస్టర్ గా కూర్చున్నప్పుడు ఇష్టం వచ్చినట్టు చేరాలి. సో ఈ రెండింటి మధ్య గ్యాప్ వల్ల ఆపరేషన్ సింధూర్ తర్వాత అంత ఊపు రాలేదు. కానీ ఢిల్లీ బ్లాస్ట్ సెకండ్ ఫేజ్ కన్నా ముందు జరిగాయి. అవును. అయితే ఇవి విడిగా చూడకూడదు మనం. బీహార్ లోనే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీ ఫినామినల్ రైజ్ లో మస్కులార్ నేషనలిజం అంటారు, కండలు తిరిగిన జాతీయవాదం అని. అంటే బీజేపీ ఉండడం వల్లనే దేశం సురక్షితంగా ఉంది, మోడీ ఉండడం వల్లనే సురక్షితంగా ఉంది. ప్రతిపక్షాలు దేశద్రోహులు, పాకిస్తాన్ ఏజెంట్లు, చైనా ఏజెంట్లు, తీవ్రవాదానికి మద్దతు ఇస్తారు, గుస్పేటియా, చొరబాటుదారుల మద్దతు, ఈ నరేటివ్ ఆల్రెడీ బీజేపీ బిల్లు చేసి పెట్టింది. ఆ నరేటివ్ బిల్లు చేసినప్పుడు ఈ ఇన్సిడెంట్స్ ఎక్కువ ప్రభావం చూపుతాయి. ఆ నరేటివ్ లేకపోతే మరి జూబ్లీహిల్స్ పైన కూడా ప్రభావం చూపెట్టాలి కదా. ఢిల్లీ బ్లాస్ట్ బీహార్ ఎన్నికలకు ఒక్కరోజు ముందే కాదు, జూబ్లీహిల్స్ కూడా ఒక్కరోజు ముందే కదా. సోషల్ కాంపోజిషన్ చూస్తే బీహార్ లో 19% మైనార్టీస్, జూబ్లీహిల్స్ లో కూడా మైనార్టీ చాలా ఎక్కువనే ఉన్నారు కదా. మరి బీజేపీ 17,000 ఓట్లు ఎందుకు వచ్చాయి? ఇక్కడ డిపాజిట్ లేవు కదా, అలా కంపేర్ చేస్తే ఎందుకు కాదు. అందుకే అంటున్నాను, అంటే ఒక పొలిటికల్ కాంటెక్స్ట్ క్రియేట్ అయి ఉన్నప్పుడు ఇలాంటి ఈవెంట్ ప్రభావం చూపుతాయి. ఇండిపెండెంట్ గా అవి ప్రభావం చూపవు. ఆ ఒక నరేటివ్ ను బిల్డ్ చేసి ఎన్నికలకు వెళ్తున్నప్పుడు ఆ నరేటివ్ ను స్ట్రెంథెన్ చేయడానికి ఇలాంటి ఇన్సిడెంట్స్ ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు పుల్వామా ప్రభావితం చేసింది, ఏదైతే ఎంత ప్రభావితం చేసింది చెప్పలేం, కానీ డెఫినెట్ గా ప్రభావితం చేసింది. అంటే బీజేపీ రైజ్ అయ్యాక అప్పటిదాకా సెక్యులర్ పార్టీస్ గా చెప్పుకునే పార్టీలు ముస్లిం ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ నడిపినప్పుడు ఆటోమేటిక్ గా దానికి కౌంటర్ మెజారిటేరియన్ కన్సాలిడేషన్ బీజేపీ చేయగలిగింది. అది ఆల్రెడీ బీహార్ లో కూడా చేయగలిగింది. బీహార్ లో కూడా ముస్లిం యాదవ్ ఫార్ములాతో ఆర్జేడీ రాజకీయాలు దశాబ్దాలుగా నడిపింది. ఎందుకంటే ముస్లిం యాదవ్లు కలిపితే 33% అవుతారు. సో ఆటోమేటిక్ గా దానికి కౌంటర్ గా నీకు మెజారిటేరియన్ కన్సాలిడేషన్ వస్తుంది కదా. నేను చాలాసార్లు చెప్తుంటాను, ముస్లిం పేరు చెప్పుకున్న వయసు 7 సీట్లు అసెంబ్లీ సీట్లు తెచ్చుకుంటే మోడీ 300 సీట్లు ఎందుకు తెచ్చుకోడు హిందూ పేరు చెప్పి? సో యూ కాంట్ స్టాప్ ఇట్ కదా. సో అందువల్ల ఆ పొలిటికల్ నరేటివ్ తో లింక్ చేసి చూసినప్పుడు ఎస్ డెఫినెట్ గా ప్రభావం ఉంటుంది. కానీ ఆ పొలిటికల్ నరేటివ్ లేని చోట జూబ్లీహిల్స్ లో ప్రభావం లేదంటే ఉండదు. సో అందువల్ల ఇలాంటి ఇన్సిడెంట్స్, అది ఆపరేషన్ సింధూర్ కానీ, మీకు ఈవెన్ ఢిల్లీ బ్లాస్ట్ కానీ ఇండిపెండెంట్ గా ఉంటే ప్రభావం చూపవు.
ఒక ఎగ్జిస్టింగ్ నరేటివ్ బిల్డ్ చేస్తున్న క్రమంలో ఆ నరేటివ్ స్ట్రెంగ్తెన్ చేసడానికి ఉపయోగపడతాయి. సార్ జేడీ గారు మీ అభిప్రాయం ఏంటి సార్? ఆపరేషన్ సింధూర్ ఓకే, దాని తర్వాత బీహార్ ఎన్నికలు జరిగినాయి, భారతదేశం అంతా కూడా శబాష్ అంది, మరే మీరు అటాక్ చేశారు అని. కానీ ఎర్రకోట దగ్గర జరిగిన పేలుడు సెకండ్ ఫేజ్ జరుగుతున్న ఈవినింగే జరిగింది, ఆ ముందు రోజు మరుసటి రోజు జరుగుతుంది, చాలా ఎఫెక్ట్ పడుతుంది అన్నారు. కానీ అది కనిపించకపోవడానికి ఏమన్నా కారణం ఉందా? ఎక్కడంటారు? అందుకనే ఒక ఇంతకు ముందు జయప్రకాష్ గారు కానీ మా ప్రొఫెసర్ గారు కానీ మాట్లాడినట్టు ఇవి అన్ని కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ అవుతాయి. ఒక్క ఫ్యాక్టర్ వల్లనే అయింది అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్క ప్రజలు ఒక్కొక్క విషయానికి రియాక్ట్ అవుతుంటారు. వాళ్ళ సపోర్ట్ గాని వాళ్ళ దీన్ని గాని నిర్ణయించుకోవడానికి ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో కనెక్ట్ అవుతుంటారు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ కలిసి నేను చెప్పినట్టు ఈ కూటమిలో వీళ్ళందరూ కలవడం, సో దట్ ఆ కాస్ట్ బేసిస్ ఏదైతే ఉందో అది విస్తృతంగా వ్యాప్తి చెందింది బీహార్ లో ప్రస్తుతం ఎన్డీఏ మీరు తీసుకుంటే. సో ఆ విధంగా మీరు చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ కూడా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్. అవన్నీ ఇండివిజువల్ గా వారి విజయానికి ఒక్కొక్క ఫ్యాక్టర్ ఎంత కాంట్రిబ్యూట్ చేసిందని చెప్పడం చాలా కష్టం. సో ఓటర్లు ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క దానికి వాడు రియాక్ట్ అవుతుంటారు. యూత్ ఒక రకంగా రియాక్ట్ అవుతుంటారు. అలాగైతే గఠబంధన్ వాళ్ళు ఇంతకుముందు జయప్రకాష్ గారు చెప్పినట్టు ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తారన్నారు, కానీ దానికి రియాక్ట్ అవ్వలేదు పెద్దగా. సో ఏ విషయానికి ఏ విధంగా వాళ్ళు రియాక్ట్ అవుతారు అన్నది ఎంత పర్సెంటేజ్ అని చెప్పడం, కానీ ఒక నెరేటివ్ అన్నది అనేక ఫ్యాక్టర్స్ వల్ల ఇవన్నీ కూడా ముందుకు వస్తాయి అన్నది మనం చూసుకోవాల్సిన అంశం. ప్రొఫెసర్ గారు, కాంగ్రెస్ భౌతికం ఏంటి సార్? ఇంకా బీజేపీని దాటి ఇంకోటి వచ్చే పరిస్థితి లేదా భారతదేశంలోని? జేపీ గారు అన్నట్టు మనం ప్రజల భవితవ్యం గురించి ఆలోచించడం మంచిది. పార్టీలకి ఏముంది, ఒక ఎన్నిక కొడుతుంటారు, ఒక ఎన్నిక గెలుస్తుంటారు. ఇప్పుడు బీహార్ లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలిచింది కదా. సో అందువల్ల ఇవాళ రేపు ఈ పార్టీ ఆ పార్టీ ఏముంది, పైన నాయకులు ఒక్కరే తీరా మిగతంతా ఒకటే కదా. ఈవెన్ మేనిఫెస్టోలు కూడా తీయని మీరు ఆ కవర్ పై తీసేస్తే దాదాపు ఒకటే రకంగా ఉంటాయి. ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీలో చేరుతుంటారు, ఆ పార్టీలో ఈ పార్టీలో చేరుతుంటారు. సో భారతదేశంలో పొలిటికల్ పార్టీస్, భారతదేశంలో కాదు, ఇప్పుడు వెస్టర్న్ డెమోక్రసీస్ లో ఇది మొదలైంది. ఒకప్పుడు లేబర్ పార్టీకి కన్జర్వేటివ్ పార్టీ చాలా తేడా ఉండే, డెమోక్రటిక్ పార్టీకి రిపబ్లికన్ పార్టీకి తేడా ఉండే. ఇప్పుడు యూకేలో న్యూ లేబర్ ఫినామినా తర్వాత ఇక్కడ ఈవెన్ అమెరికాలో కూడా మీకు దెర్ ఇస్ గ్రేటర్ ప్రాక్సిమిటీ అయిపోయింది. రాజకీయాలు హోమోజనైజేషన్ అంటారు, పొలిటికల్ ఫ్రాగ్మెంటేషన్ జరుగుతుంది, పొలిటికల్ హోమోజనైజేషన్ కూడా జరిగిపోతున్నాయి. సో ఆ వెరీ అన్ఫార్చునేట్ అది. ఎందుకంటే రాడికల్లీ డిఫరెంట్ ఆల్టర్నేటివ్స్ గా ఎమర్జ్ కానప్పుడు నీకు ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యతిరేకత ఉన్నా దాన్ని ప్రజలు అందిపుచ్చుకోరు. ఇప్పుడు వ్యతిరేక యాంటీ ఇన్కంబెన్సీ లేదని కాదు, నితీష్ కుమార్ ప్రభుత్వంపై కూడా బలమైన యాంటీ ఇన్కంబెన్సీ, ముఖ్యంగా యూత్ లో అన్ఎంప్లాయ్మెంట్ అంశం పైన, వెల్ఫేర్ పైన కాస్త సానుకూలంగా ఉన్న మాత్రం నిజం. ఉమెన్ లో కన్సిస్టెంట్ గా నితీష్ కుమార్ బెటర్ పర్ఫార్మెన్స్ రికార్డు వల్ల కాస్త చాలా ఎక్కువ సానుకూలతను నిజం. కానీ ఎంప్లాయ్మెంట్ అనే విషయంలో ప్రజలు చాలా తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. కానీ తీవ్రంగా రియాక్ట్ అయినప్పుడు ఆల్టర్నేటివ్ గా కనబడుతున్న వ్యక్తి ఆ ఎజెండా, చెప్తున్న ఎజెండా నమ్మకం కలిగిస్తుందా? ఇప్పుడు ఇంతకుముందు జేపీ గారు, జేడీ గారు చెప్పినట్లు ఇప్పుడు కోట్ల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించలేరు, కల్పించడం మంచిది కాదు. సో అందరికీ ప్రభుత్వ ఉద్యోగం ప్రతి కుటుంబంలో ఒకరు కల్పిస్తే అసలు ప్రభుత్వమే ఉంటుంది, ప్రజలు ఉండరు. ప్రజలు లేకుండా ప్రభుత్వాలు ఉండవు కదా. ప్రాక్టికల్ అంటే మరి అది ప్రభుత్వ ఉద్యోగాల ఆ సున్నా పెడితే మీనింగ్ మారిపోతుంది. ప్రభుత్వ ఉద్యోగాలమో సాధ్యం కాదు, ప్రభుత్వం ఉద్యోగాలు. అసలు మన దేశంలో ఉద్యోగము ఉపాధి ఈ రెండింటి మీద కూడా మిక్సప్ చేస్తారు. మోడీ గారు అన్నాడు ఇప్పుడు జీటీవీలో, जीटीवी के सामने वो पकौड़ा कर रहे हैं, वो भी रोजगार है అని. సో రోజ్గార్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ జాబ్. సో ఈ కన్ఫ్యూజన్ అంతా ఉన్నది. అందువల్ల మీకు తేజస్వి యాదవ్ ప్రామిస్ చేసి కొంత వాతావరణం క్రియేట్ చేసినా అసలు ఆయన పైన నమ్మకం కూడా కలగాలి కదా, ఈయన చేయగలుగుతాడు అని. సో అందువల్ల ఈ యొక్క కాంబినేషన్ ఆఫ్ యాంటీ ఇన్కంబెన్సీ ఉన్నంత మాత్రానే ప్రభుత్వాలు మారవు. యాంటీ ఇన్కంబెన్సీని ఉపయోగించుకోగలిగే ఆల్టర్నేటివ్ ఉండాలి, ప్రజల ఆల్టర్నేటివ్ విశ్వసించాలి, ప్రజలకు డిఫరెంట్ ఆల్టర్నేటివ్ గా కనిపించాలి. ఇలాంటి సెవరల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందువల్ల నీకు బ్రహ్మాండమైన పొలిటికల్ ఎజెండాతో రాజకీయాలు వచ్చిన వాళ్ళు కూడా సక్సెస్ కాని వాళ్ళు ఉంటారు కదా. అలా ఎజెండా తప్పు కాదు అది, ఆ ఎజెండా ప్రజలు కన్విన్స్ చేయగలగాలి, నమ్మకం కలిగించగలగాలి. అందువల్ల ఈ దెర్ ఆర్ డిఫరెంట్ ఫ్యాక్టర్స్. ఎలక్షన్స్ అన్నప్పుడు ఆ అనేక డైమెన్షన్స్ మీకు అందులో కలిసిపోతాయి. సార్ బీహార్ ఎన్నికలకు ముందు చాలా ఎక్కువగా వినిపించిన ప్రచారం ఏంటంటే బీహార్ ఎన్నికల్లో కానీ ఎన్డీఏ సక్సెస్ఫుల్ గా మంచి పర్సెంటేజ్ తోటి విజయాన్ని సాధిస్తే జమ్లీకి వెళ్ళిపోతున్నారు
మోదీ గారు. ఆయన చిరకాల కోరిక, ఆయన PM గా ఉన్నప్పుడే జమిలీకి వెళ్ళాలని ఆయన ఆలోచన చేస్తారు. అలా చేస్తే చరిత్రలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోతుంది అని చెప్పి అది జరిగే అవకాశం ఉంది సార్ టెక్నికల్ గా. పొలిటికల్ సర్కిల్స్ నుంచి వస్తున్న ఇండికేషన్ అయితే జరగదని. బట్ ఎనీథింగ్ మోడీ ఈజ్ నోన్ ఫర్ సర్ప్రైజెస్. మోడీ డిమానిటైజేషన్ చేస్తారని ఎవరికి తెలిసింది. అందువల్ల మోడీ కెన్ డూ. మోడీ చేసేది బీజేపీ అక్కడ చాలా పెద్ద నాయకులు చెప్తుంటారు, మోడీ చేసేది ఏంటో ఒక 80% అమిత్ షాకి తెలుస్తుందని. ఈ మిగతా వాళ్ళకి ఎవరికి ఏమీ తెలియదని. అసలు ఈవెన్ అమిత్ షా కూడా ఒక 20% తెలియదు ఉంటది అని. మోడీతో కూర్చుంటే మొక్క కవలికలం బట్టి కూడా ఏమి చెప్పలేమని. సో అంత సర్ప్రైజ్. మోడీ లవ్ సర్ప్రైజెస్. నాకు తెలియదు కాదు, వీ వుడ్ నాట్ నో. బట్ కానీ పొలిటికల్ గా సర్కిల్స్ నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ఈ మే నాట్ అని. ఏముంది, బీహార్ తర్వాత బెంగాల్ ఎన్నికల తర్వాత మళ్ళీ తమిళనాడు ఎన్నికల యూపీ కూడా చాలా కీలకం కదా వాళ్ళకి. అంటే ఏంది, యూపీ కూడా చాలా యూపీ ఎన్నికలు అన్ని ఎన్నికలు కీలకమే. బీజేపీకి ఏంటంటే మీకు బీజేపీకి ఇతర పార్టీలకు ఒక తేడా ఉంది. అది అమిత్ షా కూడా మనం చెప్పాడు, మేము ప్రతి ఎన్నికలు సీరియస్ గా తీసుకుంటాం. ఎందుకంటే మా దృష్టిలో ఎన్నికలు గెలవడం కొరకే కాదు, 2 అదర్ ఫ్యాక్టర్స్ ఉన్నాయని. ఒకటి గెలవడం, సీట్లు తెచ్చుకోవడం. 2 పార్టీ ఐడియాలజీని ఎక్స్పాండ్ చేసుకోవడం. 3 పార్టీకి కార్యకర్తలు సంపాదించుకోవడం. ప్రతి ఎన్నిక కార్యకర్తలు క్రియేట్ చేస్తాం. మాకు ప్రతి ఎన్నిక ప్రజల దగ్గరికి మా సిద్ధాంతాలు పట్టుకెళ్తాం. గెలవడం ఓడడం సెకండరీ అన్నాడు. నిజమది. బీజేపీ మీకు మొత్తం హిస్టరీ తీసుకుంటే ద వే బీజేపీ ఆపరేట్స్ కదా, 1% ఓటింగ్ ఉన్న చోట కూడా బీజేపీ పనిచేస్తూనే ఉంటుంది. అందువల్ల మిగతా పార్టీలకేమో రిజల్ట్ బట్టి వాళ్ళు పనిచేయడము,